కాబట్టి మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం అనేవారు కూడా కాంగ్రెస్ పార్టీలో మరి ఈ రోజున మాట్లాడుతున్నారు. ఇక ఖమ్మంలో శ్రీలీల క్రేజ్ మాంగళ్యమాళ ప్రారంభోత్సవానికి హాజరై అభినందించారు మంత్రి పొంగులేటి. ప్రముఖ సినీ హీరోయిన్ శ్రీలీల ఖమ్మంలో శుక్రవారం సందడి చేశారు. ఖమ్మంలో ఏర్పాటు చేసిన మాంగళ్య 30వ శాఖను శ్రీలీల జ్యోతి ప్రజ్వలన చేసి మాల్ను ప్రారంభించారు. అనంతరం మాల్లోని వివిధ భాగాలను సందర్శించి అభిమానులతో సంతోషంగా మమేకమయ్యారు. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చి ఉత్సాహభరిత వాతావరణాన్ని సృష్టించారు. అనంతరం నటి శ్రీలీల మాట్లాడుతూ ఖమ్మం ప్రజలు మాంగళ్య షాపింగ్ మాల్కు మంచి ఆదరణ అందిస్తారని నమ్మకం ఉందని, వారి ఆశీర్వాదాలతో మాల్ మరింత విజయం అవుతుందని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వస్త్ర వ్యాపార రంగంలో దశాబ్దాల అనుభవంతో నాణ్యమైన వస్త్రాలు అందిస్తూ 3 రాష్ట్రాల ప్రజలకు విశేష సేవలు అందిస్తున్న మాంగళ్య యాజమాన్యం పిఎస్ మూర్తి కాసం నమశివాయ బ్రదర్స్ను అభినందించారు. త్వరలో తమిళనాడు రాష్ట్రంలో కూడా ఒక శాఖను ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని అయితే తెలిపారు. శ్రీలీల మనకు తెలుసు, ఇప్పుడు శ్రీలీల ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ హిట్ లేకపోయినప్పటికీ సినిమాల మీద సినిమాలు సైన్ చేస్తూ ముందుకు దూసుకుపోతుంది. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా 19వ తారీఖున మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలో వన్ ఆఫ్ ద హీరోయిన్గా మరి శ్రీలీల ఉన్నారు. శ్రీలీల తర్వాత దానిలో మరొక హీరోయిన్ కూడా ఉన్నారు. సో ఇద్దరు హీరోయిన్లు వన్ ఆఫ్ ద హీరోయిన్గా ఉన్న శ్రీలీలని మరి ఆల్ ది బెస్ట్ చెప్పేటట్టుగా కూడా మనం అయితే అనుకోవచ్చు. అయితే శ్రీలీలకి ఇప్పటికే కూడా ఒక మంచి పట్టుంది తెలుగు సినిమా ఇండస్ట్రీలో, కాబట్టి అంతటి అభిమాన గణం ఆమె సొంతం అంటంలో ఎటువంటి సందేహం లేదు. ఇక అదేవిధంగా చూసుకుంటే హీరోయిన్ రెజీనా చేతుల మీదుగా కలర్స్ 2.0 ప్రారంభం. శ్రీకాకుళంలో 53వ బ్రాంచ్ లాంచ్ చేసిన కలర్స్ హెల్త్ కేర్ అని కూడా ప్రచురించారు. ప్రముఖ హెల్త్ కేర్ సంస్థ కలర్స్ తన నూతన బ్రాంచ్ని 2.0ను శనివారం ఘనంగా ప్రారంభించింది. శ్రీకాకుళం నగరంలోని పాలకొండ రోడ్ పాండురంగ వీధిలో ఏర్పాటు చేసిన కలర్స్ హెల్త్ కేర్ నూతన బ్రాంచ్ని హీరోయిన్ రెజీనా కసాండ్రా ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మరి ఒత్తిడిని అధిగమించడం, అధిక ఆలోచనలను దూరం చేసుకోవడం వల్ల మంచి ఆరోగ్యం పొందవచ్చునన్నారు. తనకు సౌత్ ఇండియా ఫుడ్ అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చారు. వెజిటబుల్స్ కూడా ప్రాధాన్యత ఇస్తానని చెప్పుకొచ్చారు రెజీనా కసాండ్రా. మరి ఈవిడ శ్రీకాకుళంలో కలర్స్ 2.0 ప్రారంభానికి వచ్చినప్పుడు ఈ మాటలు మాట్లాడారని కూడా ప్రచురించారు. ఇక గ్యాస్ కొరతలో వాస్తవం లేదు, తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలియజేశారు. మరి మనకు తెలుసు, అమెరికా ఇరాన్ యుద్ధ నేపథ్యంలో రాష్ట్రంలో గ్యాస్ కొరత ఏర్పడిందని చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పౌర సరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీన్తో కలిసి ఆయన హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో వారు మాట్లాడారు. రాష్ట్రంలో గ్యాస్ సరఫరా వినియోగదారుల గందరగోళం చెందుతున్న నేపథ్యంలో కొరతపై తప్పుడు ప్రచారం తిప్పికొట్టాలని అధికారులకు సూచించారు. రోజువారీగా మరి ఏదైతే బుకింగుల్లో 72% జరుగుతున్నాయని, గృహ వినియోగదారులతో పాటు మరి ఆసుపత్రులు, విద్యాసంస్థలు, ప్రభుత్వ సంస్థలకు ప్రాధాన్యత క్రమంలో సరఫరా చేసేందుకు ప్రభుత్వం సన్నసిద్ధంగా ఉందన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ యాసంగి ధాన్యం సేకరణకు అన్ని బ్యాగులు నిల్వలకు గోదాములు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కాబట్టి రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితుల్లో మరి డొమెస్టిక్ గ్యాస్కి సంబంధించిన ఎటువంటి కొరత లేదు అని మంత్రి మరొక్కసారి పునరుద్ఘాటించారు. అవాస్తవాలను ప్రచారం చేయొద్దు అని చెప్పి ఆయన పలు సూచనలు అయితే చేశారని ప్రచురించారు. ఇక కరీంనగర్ నుండి కొండగట్టుకు కేంద్ర మంత్రి అంజన్న ఆశీర్వాద యాత్ర అని కూడా ప్రచురించారు. నేటి నుండి ప్రారంభం. కరీంనగర్ నుండి కొండగట్టు వరకు కేంద్ర మంత్రి బండి సంజయ్ అంజన్న ఆశీర్వాద యాత్ర ప్రారంభించనున్నారు. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న అంజన్న ఆశీర్వాద యాత్ర శనివారం ఉదయం ప్రారంభం కానుంది. ఈ పాదయాత్రలో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఇటీవల ఎన్నికైన బీజేపీ ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొనున్నారు. కరీంనగర్ నుండి కొండగట్టుకు పాదయాత్రలో గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, సర్పంచ్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మేయర్, డిప్యూటీ మేయర్ సహా పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులంతా పాల్గొన్నారు. శనివారం ఉదయం 7 గంటలకు కరీంనగర్లోని మహాశక్తి ఆలయం వద్దకు పూజ నిర్వహించి అనంతరం ఈ పాదయాత్రను ప్రారంభిస్తారు. బీజేపీ తరఫున కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో తాజాగా ఎన్నికైన 108 మంది సర్పంచులు, 450 మంది వార్డు సభ్యులు, 54 మంది కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఈ పాదయాత్రలో పాల్గొనున్నారు. బండితో కలిసి ఎన్నికల్లో గెలిచిన వారంతా పాదయాత్ర అయితే చెయ్యనున్నారు. ఇక వీరు మాత్రమే కాకుండా వేలాది మంది కాషాయ కార్యకర్తలు, భక్త మండళ్లు, స్వచ్ఛంద సంస్థలు, హనుమాన్ భక్తులు భారీ ఎత్తున బండి సంజయ్తో కలిసి కరీంనగర్ నుండి కొండగట్టు వరకు పాదయాత్ర చేసేందుకు సమాయత్తం అవుతున్నారని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక తదుపరి చూసుకుంటే ఆర్టీసీలో సమ్మె సైరన్. మరి యాజమాన్యానికి సమ్మె నోటీసులు
జేఏసీ నేతలు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనేది ప్రధాన డిమాండ్. సమ్మెకి ఎప్పుడనేది త్వరలోనే వెల్లడి. యాజమాన్యంతోనే కాదు ప్రభుత్వంతోనే యుద్ధమని వెల్లడి. మనం చెప్పాలంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ ఆర్టీసీలో సమ్మె సైరన్ అనేది నా చిన్నప్పటి నుంచి వింటున్నాను. ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వంలో కలపాలంటారు, సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తారు, అది జరగవు, మళ్ళీ అయ్యో కొన్ని ప్రభుత్వం చెప్పుద్ది, దాన్ని కోరుకుంటారు. ఏం జరుగుతుందయ్యా ఈ ఆర్టీసీలో? నా చిన్నప్పటి నుంచి కూడా గతంలో మరి ఎప్పటి నుంచి కూడా వాళ్ళు ప్రభుత్వంలో కలపాలని ఎందుకు చేస్తారో, ఆ యూనియన్లు ఏంటో, కార్మికుల యొక్క భావోద్వేగాలతో ఆడుకుంటారో నాకైతే తెలియదు. ఐఎమ్ సారీ టు సే ఈ రకంగా చెప్పడానికి. నేనైతే మరి నా చిన్నప్పటి నుంచి కూడా ఈ ఆర్టీసీ కార్మికుల్ని ప్రభుత్వంలో కలపాలంటారు, సాధ్యాలు కానీ మీరు ఈ సమ్మె చేయడం వలన ప్రజలకు ఇబ్బంది కదా. మీరు అవుతుందో అవదో మీరు తెలుసుకోకుండా మరి యొక్క ఏవైతే ఈ యూనియన్లు ఉంటాయో ఆ యూనియన్లో ఉన్న నాయకులు బాగుపడుతున్నారు తప్ప కార్మికులకు ఎటువంటి కూడా లాభం చేకూరట్లేదని బయట ఉన్న వాదన. మీరేమంటారు? అసలు ఆర్టీసీలో ఈ సమ్మె చేసే యూనియన్లు ఏవైతే ఉన్నాయో అలా ఈ యూనియన్లు నిజంగా ఆర్టీసీ కార్మికుల గురించి ఆలోచిస్తున్నాయని మీరు అనుకుంటున్నారా? కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ అయితే చేయండి, చూద్దాం. యాజమాన్యానికి సమ్మె నోటీస్ ఇచ్చిన జేఏసీ నేతలు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనేది ప్రధాన డిమాండ్. సమ్మెకు ఎప్పుడనేది త్వరలో వెల్లడి. యాజమాన్యంతో కాదు ప్రభుత్వంతో యుద్ధమని వెల్లడి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన డిమాండ్తో యాజమాన్యం జేఏసీ నేతలు సమ్మె నోటీస్ ఇచ్చారు. ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను వెంటనే చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. 2021 వేతన సవరణ 30% ఫిట్మెంట్లో అమలు చేయాలని, మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల 350 కోట్లు కోత లేకుండా ఇవ్వాలని వారు నోటీసులో కోరారు. పాత బకాయిలు 2500 కోట్లను వెంటనే విడుదల చేయాలని కోరుతూనే ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కూడా వారు డిమాండ్ చేశారు. అలాగే ట్రేడ్ యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేసే గుర్తింపు ఎన్నికల సంఘం జరపాలని వారు యాజమాన్యానికి విజ్ఞప్తి అయితే చేశారు. యాజమాన్యంతో కాదు, ఇది ప్రభుత్వంతోనే యుద్ధమని వారు ప్రకటించారు. మెట్రోను స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం ఆర్టీసీపై ఎందుకు వివక్ష అని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోపై ఇప్పుడు ఏం చెప్తారని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కార్మిక సమాజానికి వ్యతిరేకంగా పనిచేస్తుందని మండిపడ్డారు. ఆర్టీసీ హక్కులను కాపాడుతామని ఆర్టీసీతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం ముందుకు పోలేదని హెచ్చరించారు. మెట్రోను ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని మరి ఆర్టీసీని ఎందుకు ప్రభుత్వంలో విలీనం చేసుకోవడం లేదని జేఏసీ నేతలు ప్రశ్నించారు. తమ డిమాండ్ల సాధన కోసం అవసరమైతే అసెంబ్లీ ముందు ఆందోళనకు సైతం వెనకాడబోమని మరి ఆర్టీసీ జేఏసీ వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మరి చెప్పడం అయితే జరిగింది. ఇక తదుపరి చూసుకుంటే నిజాపూర్ కే పాఠశాలలో మరి ఘనంగా స్వయంగా పరిపాలన దినోత్సవ వేడుకలు పాల్గొన్న సర్పంచ్ తులసి సత్యనారాయణ పాఠశాల అభివృద్ధిని అభినందించిన సర్పంచ్, ఉపాధ్యాయులకు సన్మానం, విద్యార్థులకు అభినందనలను కూడా ప్రచురించారు. ఇక కొత్త సంగారెడ్డిలోని కొత్తగొల్ల సోమశేఖర్ ఆధ్వర్యంలో మైనార్టీ సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చారని కూడా ప్రచురించారు. అలాగే ఎడవల్లి కత్వను కమ్మేసిన ఇసుక అసురులు, ఇసుక అక్రమ తవ్వకాల నేతల కాసుల వేట ఆగని ఇసుక దందాని, అనుమతులు లేవు, అడ్డోదుపు లేదు, ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్న అధికార పార్టీ నేతలని, కత్వా నుంచి యథేచ్ఛగా 100 ట్రాక్టర్ల ఇసుక తరలింపు, అధికార పార్టీ నేతల కన్సర్న్లోనే దందా